మా సావిత్రికి సీమంతం చేయాలనుకుంటున్నాం. అత్తయ్య? ఆమెవరు? సునంద గారు. సునంద గారంటే సారు వాళ్ల కోడలు. సారు వాళ్ల అబ్బాయి పశుపతి భార్యే మా అత్తయ్య. సార్ వాళ్ల కోడలు మీ అత్తయ్య? ఎవరమ్మా? అదేంటమ్మా? అంటే అదే రాలేని స్థితిలో ఉన్నారు అని అంటున్నాను. అవునా? సరేనమ్మా, ఎవరు నువ్వు? మీ వాళ్ళు ఏం చేస్తుంటారు? ఊరంతా బంధువులున్నా అనాథలవండి. ఆయన వాళ్ళ మధ్య కాని వాళ్ళలా బ్రతుకుతున్నా దురదృష్టవంతులం. మా బ్రతుకులు మాకే అర్థం కావడం లేదు. బాగా ఇబ్బందుల్లో ఉన్నట్టున్నారు. ఇబ్బందేం లేదండి. తిండికి ఉండటానికి ఏ లోటు లేదు గాని ఆయన వాళ్ళ ఆప్యాయతకి అభిమానానికి దూరంగా ఉన్నాం. నిజం చెప్పలేను, అబద్ధం చెప్పటం రాదు. సర్లేమ్మా, చెప్పుకోలేని బాధల్ని చెప్పుకోకపోవడమే మంచిది. తినమ్మా. ఇదిగోమ్మా. చాలండి. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఏంటమ్మా? ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరండి? వాళ్ళ మా అన్నయ్య వదిన. నన్ను ప్రాణంలా చూసుకున్నవాళ్లు ఇప్పుడు ప్రాణాలతో లేరు. అయ్యో, సారీ అండి. చిన్న వయసులోనే చనిపోయినట్టున్నారు. చనిపోలేదు, ఒక రాక్షసుడు చంపేశాడు. ఆస్తి కోసం దేవుడు లాంటి మా అన్నయ్యని వదిన్ని మాకు లేకుండా చేశాడు. నమ్మించి గొంతు కోశాడు. ఆ దుర్మార్గుడు మా జీవితాల్లో లేకపోయుంటే మా అన్న వదిన ప్రాణాలతో ఉండేవారు. మా కుటుంబం ఆనందంగా ఉండేది. ఆ ఒక్కడు వాళ్ల ప్రాణాల్ని, ఆస్తిని, మా ఆనందాన్ని అన్నీ తీసుకుపోయాడు. సారీ అమ్మా, అతని గురించి తలుచుకుంటే నా ఎమోషన్ నేను కంట్రోల్ చేసుకోలేను. అయినా ఆ గొడవలన్నీ నీకెందుకులేమ్మా. కడుపుతో ఉన్నవాళ్లు కష్టాల గురించి వినకూడదు. ఇంకేంటమ్మా? ఏం పేరన్నా? సావిత్రి కదూ? అవునండి. ఎన్నో నెల? 6వ నెలండి. అవునా? సీమంతం జరిగిందా? ఎల్లుండే నాకు సీమంతం జరిపిస్తున్నారండి. అవునా? అయిన వాళ్ళు ఎవరూ లేరన్నావుగా?
అభిమానించే మీలాంటి వాళ్ళున్నారు. ఆ చేతుల మీదే జరుగుతుంది. అందులో మీ చెయ్యి ఉంటే ఆనందపడతాను. నేనా? నేను నీ సీమంతానికా? మీలాంటి మంచివాళ్ళొచ్చి ఆశీర్వదిస్తే నాకు పుట్టబోయే బిడ్డకి అంతా మంచి జరుగుతుందండి. కానీ నేనెవరో తెలియకుండా మీరింట్లోకి పిలిచి కూర్చోబెట్టారు. ఈ పరిచయం చాలదా మీరు నా సీమంతానికి రావటానికి? సరే అమ్మా, వీలైతే వస్తాను. వీలైతే కాదండి, తప్పకుండా రావాలి. అలాగే. అలాగే అనేది నా సంతోషం కోసం చెప్తున్నారని అర్థమవుతోంది. లేదు, నిజంగానే వస్తాను. మీరొస్తే నాకెంతో సంతోషంగా ఉంటుంది. ప్రామిస్గా వస్తారుగా? ప్రామిస్. ఒట్టి ప్రామిస్ కాదండి, మీరెంతో అభిమానించే మీ అన్నయ్య వదినల మీద ప్రామిస్ చేసి చెప్పండి. తప్పుగా అనుకోకండి, మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టే అలా అడుగుతున్నాను. సరే, మా అన్నయ్య వదిన మీదొట్టు. ఎక్కడికి రావాలి? ఇంటికి దగ్గరే అండి. గాంధీనగర్ చౌరస్తాకొచ్చి కాల్ చేశారంటే మా వారొచ్చి తీసుకొస్తారు. గాంధీనగరా? అది హరిశ్చంద్ర ప్రసాద్ ఉండే ఏరియా కదా. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మా, వచ్చి ఫోన్ చేస్తాను. సరేనండి, ఇంక నేను బయలుదేరుతాను. అలాగే, జాగ్రత్తగా వెళ్ళు. అలాగేనండి. ఏంటమ్మా? సావిత్రి, 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 ఎక్కడికి వెళ్ళింది? సావిత్రి, సావిత్రి, ఎక్కడికి వెళ్ళింది? ఒక్క మాట కూడా చెప్పకుండా.
సావిత్రి, ఎక్కడికి వెళ్ళావు సావిత్రి? హఠాత్తుగా కనిపించకపోయేసరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా? నేనెక్కడికి వెళ్తానండి, పని మీద బయటికి వెళ్ళాను. నువ్వెందుకు వెళ్ళావు? రంగయ్య బాబాయ్ వాళ్ళని పంపించొచ్చు కదా. బాబాయ్ వాళ్ళు వెళ్లే పని కాదండి. వాళ్ళు వెళ్లే పని కాదా? మరేం పని? మన పని, మీకు సంతోషాన్నిచ్చే పని, నా సీమంతానికి కళ తీసుకొచ్చే పని. ఏంటి సావిత్రి అది? సీమంతానికి మీ అత్తయ్య గారు వస్తే బాగుంటుంది అన్నారుగా? అవును అన్నాను, కానీ రావాలిగా. రారు అని నిరాశపడే కన్నా రప్పించాలని ప్రయత్నించటం మంచిది కదా. మంచిదే, కానీ ప్రయత్నం చేసేదెవరు? నా సీమంతానికి ఎవరు ఎందుకు ప్రయత్నించాలి? అందుకే మీ అత్తయ్య గారిని ఫంక్షన్కి పిలవటానికి నేనే వెళ్ళాను. అవునండి, అక్కడి నుండే వస్తున్నాను. అత్తయ్య ఏముంది? నీతో మాట్లాడిందా? ఈ ఇంటి మనిషి అని తెలిస్తే ఇంట్లో కూడా రానివ్వదే. అందుకే మన వివరాలు చెప్పలేదు. సీమంతానికి పిలవటానికి వచ్చానని చెప్పాను. ఏముంది? వస్తానంది. వస్తానందా? వస్తాను అన్నా ఈ ఇంటికని తెలిస్తే రాదు సావిత్రి. ఈ ఇల్లన్నా, సార్ తరఫు మనుషులన్నా అంత కోపం అత్తయ్యకి. అంత కోపం దేనికండి? కారణం అత్తయ్య చెప్పలేదు, సారు చెప్పలేదు. కానీ వాళ్ళిద్దరి మధ్య దూరం మాత్రం ఎవరూ తగ్గించలేనంతుంది. అందుకే చెప్తున్నాను, అత్తయ్య రాదు. లేదండి, వస్తుంది. ఈ ఇంటికంటే రాదు సావిత్రి. వస్తుంది. ఎందుకంత నమ్మకం? తప్పకుండా రావాలని అత్తయ్య మావేలు ఫోటో మీద ప్రమాణం చేయించాను. సో రాకూడదు అనుకున్నా రాక తప్పదు. అమ్మా నాన్నల మీద ప్రమాణం చేసిందంటే అత్తయ్య తప్పకుండా వస్తుంది. వాళ్ళంటే అంత అభిమానం అత్తయ్యకి. అందుకే చెప్తున్నాను, మీ అత్తయ్య గారికి ఫంక్షన్కి రాకుండా ఉండరు, ఉండలేరు. మా అత్తయ్య ఇంటికి వస్తుందంటే చాలా సంతోషంగా ఉంది సావిత్రి. ఇక నీ సీమంతానికి కొత్త కళ వస్తుంది. ఇరవై, 30, 40, 50, 60, 75. నీ బతుకు పాడుగాను. 100 కాగితం చూసి వారం రోజులైంది. పంకజం దగ్గరికి పోదామన్నా డబ్బు లేవు. పోయిన దగ్గర నుంచి ఏం తెచ్చావని అడుగుతుంది నన్ను. బారుకు పోతామనుకుంటే ఈ చిల్లర టిప్పు కూడా సరిపోదు. చచ్చా, నా బతుకు చెడా, బతుకు చెడా. ఏమెండలు అల్లుడు, బయట చెమటలు కారిపోతున్నాయి అనుకో. కారిన చెమటలు సేవ్ చేస్తే చెరువులు నిండిపోతాయి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ దెబ్బకి తట్టుకోలేకపోతున్నాను కానీ అర్జెంటుగా 4 బీరు తెప్పించు. ఏందే? నాకు 4 పడతాయి, నీకు కావాలని ఇంకో 2 తెప్పించుకో. ఈ పర్సులో ఉన్న డబ్బులతో 4 కాదు, 4 కేసులు తెప్పించుకో. ఇదేంటల్లుడు, పరిస్థితి క్షీణించిపోయింది. పర్సే కాదు మామ, పరిస్థితులు కూడా క్షీణించిపోయాయి. చేతిలో డబ్బులు లేకపోతే ఉంచుకున్నదే కాదు, వీధిలో అడుక్కునేవాడు కూడా లెక్క చేయట్లేదు. ఇక్కడ చేతిలో డబ్బులు లేక అల్లాడుతుంటే నీకు బీర్లు కావాలా? అల్లుడు, ఎందుకంటే ఆవేశపడతావు? ఆవేశం కాదు మామ, బాధ. రాజాలాగా బతకాల్సిన ఇలా 1000-2000 కోసం బాధపడాల్సి వస్తుంది. చూడలుడు, ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. మనకు మంచి రోజులు వస్తాయి. ఎప్పుడొస్తాయి? వయసంతా అయిపోయాక? అసలు దీనంతటికి కారణం మా నాన్న. ఏ గుండెపోడు వచ్చి పోనున్నపోడు
మమ్మల్ని బతకనివ్వు. అబ్బాయి, ఆవేశంతో మనం పోవాల్సిందే గాని ఇప్పుడప్పుడే మీ నాన్న పోడు. మరి ఆస్తి వచ్చేదెలా, మనం అనుభవించేదెలా? నా పెళ్ళాం అడుగుతుందంటే అది అడగ. పోనీ లేపేద్దాం అనుకుంటే మనం పోయి జైల్లో కూర్చుంటాం. ఏం అర్థం కావటం లేదు మావ. పిచ్చి 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 పట్టినట్లుంది. అల్లుడు, సమస్య ఒక్కటే, కానీ మార్గాలు 100 ఉంటాయి. కాకపోతే మనం కొంచెం మనసు పెట్టి ఆలోచించాలంతే. ఏం ఆలోచిస్తాం మావా? బుర్ర పని చేయకపోతే? నీ బుర్ర ఎప్పుడు పని చేసి వచ్చింది కనుకలే. అంటే నీ బుర్ర వాటం ఎందుకు, నా బుర్ర ఉంది కదా అని. చూడు, వాళ్ళు గేట్లు మూసేస్తే మనం కొత్త గేట్లు తెరుద్దాం. కొత్త గేటా? ఆ గేట్లు తెరిచామంటే ఇక మనకు ఎదురే ఉండదు. ఏంటి మావా అది? ఇప్పుడు రుద్ర ఉన్నాడా? ఉన్నాడు. వాడి దగ్గర ఆనంద భూపతి కూతురుందా? ఉంది. అయితే ఏంటి? ఏంటి అంటావేంటి? అదే మనకిప్పుడు రాంబాణం. ఇన్ని రోజులు అదెందుకు మనకు అడ్డమని సునందకి ఏవేవో కబుర్లు చెబుతూ దాని గురించి తెలియకుండా జాగ్రత్త పడ్డాం. ఇప్పుడున్న పరిస్థితులకి దాన్ని రంగంలోకి దించితే కథ మొత్తం మారిపోయి ఆట మన గుప్పెట్లోకి వచ్చేస్తుంది. అల్లుడు, అప్పుడు ఆస్తే కాదు, అన్నీ వాటంతటవే నడుచుకుంటూ మన దగ్గరికి వచ్చేస్తాయి. దీని వలన అంత ఉపయోగం ఉంటుందా మావా? ఉంటుంది అల్లుడు. అది మ్యాటర్. అంటే ఇప్పుడు అర్జెంటుగా ఆ రుద్రగాడిని కలవాలన్నమాట. ఎక్కడే వాళ్ళు? తెలీదని చెప్పాను కదా. నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఎక్కడ వెతికిన వాళ్ళు కనిపించట్లేదు. కనిపించినంత దూరం వాళ్ళు పారిపోతే నన్నే చేయమంటారు. ఎంత దూరం వెళ్ళినా నీకు తెలియకుండా ఉండదు. నిజం చెప్పవే, ఎక్కడ ఉన్నారు వాళ్ళు? మీకు చెప్తే అర్థం కాదా? నన్ను కొట్టినా చంపినా వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలీదు తెలీదు తెలీదు. నీకు తెలీదనగానే వదిలేస్తాననుకోవద్దు. తెలుసు అనే నిజాన్ని నువ్వు చెప్పే వరకు నువ్వు ఈ గది నుంచి బయటికి రావు. పదమా. దీన్ని ఎంత కొట్టినా తెలియదనే మాట తప్ప వేరే మాట చెప్పడం లేదు. వాళ్ళను పట్టుకునేది ఎట్టాగో అర్థం కావట్లేదు మావా. కట్టెలు కొట్టి కొట్టి కత్తి అరిగినట్టు దాన్ని కొట్టి కొట్టి నీ చెయ్యి అరిగిద్ది తప్ప ఏ ప్రయోజనం లేదు అల్లుడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం మావా? ఉప్మాలో ఉప్పు తగ్గిందంటే ఉప్పు చాపిచ్చిందని ఇప్పుడు వాడు దొరక్కపోతే మనకు వచ్చిన నష్టమేంది అల్లుడు? అదేంది మావా అట్ట అంట? సినిమాను బట్టి వారు పోస్టరు, పరిస్థితులను బట్టి మనము మారాలి అల్లుడు. వాడు దొరికితే మరకతలింగం మనకు దొరుకుద్దని ఆశపడ్డాం, భంగపడ్డాం. ఇప్పుడు నష్టమేంది? వాళ్ళేటో పోయారు, మళ్ళీ వస్తారన్న నమ్మకం లేదు.
వాళ్ళు పోయినా ఆస్తి మన దగ్గరే ఉంది కదా, అనుభవిద్దాం. మరి ఇదొకటి ఉందిగా మావా. ఆస్తికి వాడటం గానీ దీని ఏముంది అల్లుడు. దీపం పెట్టని గుళ్ళో పాపాలు ఎక్కువ అన్నట్టు ఈ కొంపలో మనం ఉన్నంతకాలం మనకెదురైంది అల్లుడు. ఒకవేళ ఇది అడ్డం అనుకున్నాం అనుకో, మంచి ముహూర్తం చూసి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి పంపిద్దాం. నలుగురికి అనుమానం రాకుండా అన్నా వదిన కనపడలేదన్న దిగులతో ఆత్మహత్య చేసుకుందని నోట్లో గుడ్లు కొక్కుని ఏడ్చాం. సత్యం అల్లుడు గట్ట కొట్టింది. వీడు ఫోన్ చేస్తున్నాడేంది? ఎవరు? ఆ పశుపతి మావా. వాడా? ఎప్పుడు లేంది ఇన్నాళ్ళకు వీడు ఫోన్ ఏంది మావా? అయితే ఫోన్ ఎత్తి విషయం ఏందో అడుగు అల్లుడు. హలో పశుపతి, బాగున్నావా? పర్వాలేదే, గుర్తున్నాను. మర్చిపోయే పరిచయం మంది. ఏడు సంగతిలో ఎటా ఉన్నావు? అంతా హ్యాపీయేనా? నా హ్యాపీ గురించి సరే గాని మీ కోడలు ఎలా ఉంది? బాగానే ఉంది. ఎలా ఉన్నా ఉంది కదా, అది చాలు. పనుంది, నేను హైదరాబాద్ వస్తున్నాను. హఠాత్తుగా హైదరాబాద్ ఏంది? రావద్దా? అవుతాను, నేనెందుకంటాను. రా రా. చాలా ముఖ్యమైన పని మీద వస్తున్నాను, వచ్చాక మాట్లాడుకుందాం. ఉంటాను. వీడేంది మావా హైదరాబాద్ వస్తున్నాను, ముఖ్యమైన పని ఉందంటున్నాడు? ఇప్పుడు నీ కొడుకు కోడలు నా దగ్గరున్నారా? నిజం తెలిసిపోయింది